షర్మిల ఏ నిర్ణయం తీసుకున్నా ఆమె వెంటే ఉంటానంటూ సంచలన ప్రకటన చేశారు. మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి. వైసీపీ అధ్యక్షురాలు ఇప్పుడు వైటీపీ అధ్యక్షురాలుగా ఉన్న షర్మిల కాంగ్రెస్ కి వెళ్లేది నిజమే అయితే తాను ఆమె వెంటే నడుస్తానంటూ కూడా ఆర్కే వెల్లడించారు. మంగళగిరిలో లోకేష్ ను ఓడించిన తనకు వైసీపీలో అన్యాయం జరిగిందని, లోకేష్ ను ఓడించిన తనకు ప్రాధాన్యత ఇవ్వకపోతే ఎలా అని వైసీపీపై ధ్వజమెత్తారు. ఇక ఈ క్రమంలో తాను రాజకీయాల్లోనే కొనసాగుతానని క్లారిటీ ఇస్తున్న ఆయన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అలియాస్ ఆర్కే తన రాజకీయ భవిష్యత్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిలతోనే తన రాజకీయ ప్రయాణమని ప్రకటించి రాజకీయంగా కలకలం రేపారు. జగన్ రెడ్డి మంగళగిరిలో తనకు తీవ్ర అన్యాయం చేశారని పునరుద్ఘాటించారు. భవిష్యత్తులో షర్మిల వెంటే నడుస్తా అని, ఆమె ఏ నిర్ణయం తీసుకున్నా ఆమెతోనే పయనిస్తానని తెలిపారు. వాస్తవానికి వైసీపీలో తనకు తీవ్ర అన్యాయం జరుగుతోందంటూ పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆయన ఇక పాలిటిక్స్ కు దూరమవుతారని భావించారు. దానికి ఆయన వెల్లడించిన అంశాలే ప్రధాన కారణమయ్యాయి. తాను ఏ పార్టీలో ఉంటాననేది కాలమే నిర్ణయిస్తుందని, వైసీపీకి ఎంత సేవ చేశానో తనకు తెలుసునని, వైసీపీ ఎమ్మెల్యేగా తాను సర్వస్వం పోగొట్టుకున్నానని ఆయన వ్యాఖ్యానించారు. మంగళగిరి ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని, 1200 కోట్లతో అభివృద్ధి చేస్తామని చెప్పిన జగన్ సర్కార్ 120 కోట్ల రూపాయలను మాత్రమే కేటాయించిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన సొంత డబ్బుతో నియోజకవర్గం పరిధిలో అభివృద్ధి పనులు చేశారని, 50 ఏళ్లలో జరగని అభివృద్ధి 4 ఏళ్లలో చేసి చూపించారని, స్వయంగా తానే 8 కోట్ల వరకు బయట అప్పులు తెచ్చి కాంట్రాక్టర్లకు ఇచ్చారని వెల్లడించారు. ఆయన వ్యాఖ్యలతో ఆర్థిక ఇబ్బందుల కారణంగా రాజకీయాలకు దూరంగా ఉంటారన్న అభిప్రాయం వ్యక్తమైంది. అయితే తాజాగా మీడియా ముందుకు వచ్చిన ఆర్కే తాను రాజకీయాల్లోనే కొనసాగుతానని క్లారిటీ ఇచ్చారు. త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానంటున్నారు. జగన్ రెడ్డి మంగళగిరిలో తనకు తీవ్ర అన్యాయం చేశారని, భవిష్యత్తులో షర్మిల వెంటే నడుస్తానని, ఆమె ఏ నిర్ణయం తీసుకున్నా వెంటే ఉంటానని ప్రకటించారు. లోకేష్ ను ఓడించిన తనకు సహకారం అందించకపోతే ఎలా అని ఆర్కే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిధులు మంజూరు చేస్తానని తనకు ధనుంజయ రెడ్డి చాలాసార్లు మెసేజ్లు పెట్టారని, ఎన్నికలు దగ్గరకు వచ్చినా ఇంకెప్పుడు నిధులు మంజూరు చేస్తారని ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా తన రాజీనామా ఆమోదించకపోవడం అనేది వాళ్ళిష్టమని, తాను స్పీకర్ ఫార్మేట్ లో రాజీనామా ఇచ్చానని చెప్పుకొచ్చారు. ఎవరు గెలవాలని నిర్ణయించేది ప్రజలేనని, తాను ఏ పార్టీలో చేరినా అదే రోజు నిర్ణయం చెబుతానన్నారు. గతంలో వైసీపీలోనే ఉంటానని చెప్పి ఇప్పుడు పార్టీని వీడాల్సిన పరిస్థితి వచ్చిందని, దానికి సీఎం జగనే సమాధానం చెప్పాలని, చాలా మంది తనను ఇతర పార్టీలోకి రావాలని ఆహ్వానించారని, అయితే వైఎస్ కుటుంబంతోనే ఉంటానని వారికి చెప్పానని స్పష్టం చేశారు. మొత్తానికి వైసీపీలో పొమ్మనలేక పొగ పెట్టించుకున్న ఆర్కే ఇప్పుడు కాంగ్రెస్ లో చేరడానికి సన్నాహాలు చేసుకుంటున్న షర్మిల వెంటే నడుస్తానని అంటుండడంపై పెద్ద డిబేటే జరుగుతోంది. కరీంనగర్ జిల్లా డిప్యూటీ తహసీల్దార్పై తహసీల్దార్ పోలీసులకు అయితే ఫిర్యాదు చేశారు. వీణవంక ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ జారీలో డిప్యూటీ తహసీల్దార్ మాయాజాలం ప్రదర్శించారని తెలిపారు. తాను తిరస్కరించిన ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ను డిజిటల్ కీ చోరీ చేసి ఇప్పించాడని తహసీల్దార్ తిరుమలరావు స్థానిక పోలీసులకు, కలెక్టర్ పమేలా సత్పతికి, ఆర్డీఓలకు ఫిర్యాదు చేశారు. మండలంలోని బేతిగల్ గ్రామానికి చెందిన ఓ కుటుంబ ఫ్యామిలీ సర్టిఫికేట్ గతంలో దరఖాస్తు చేసుకున్నారని, ఆ కుటుంబంలో గొడవల నేపథ్యంలో ఆ ఫైల్ను పెండింగ్ లో పెట్టినట్లు ఆయన వివరించారు. నవంబర్ 4న ఆ ఫైల్ను డిప్యూటీ తహసీల్దార్ ఆన్లైన్ చేయించినట్లు తహసీల్దార్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అదే నెల 8న తహసీల్దార్ తెలియకుండా డిజిటల్ కీతో నయాబ్ తహసీల్దార్ ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇచ్చాడని పేర్కొన్నారు. తాను అసెంబ్లీ ఎన్నికల విధుల్లో ఉన్న సమయంలో ఈ వ్యవహారం జరిగినట్లు వివరించారు. ఈ ఘటనపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది.
యావత్ భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అయోధ్య రామ మందిరం మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఏర్పాట్లన్నీ వేగవంతంగా జరుగుతున్నాయి. ఇక ఇప్పటికే దేశవ్యాప్తంగా అయోధ్య రాములోరి ప్రాణ ప్రతిష్ఠ అక్షింతలు దేశాన్ని చుట్టేస్తున్నాయి. మరోవైపు అయోధ్య రాముడికి హైదరాబాద్ నగరం అపురూపమైన కానుకలు అందించడానికి సిద్ధమైంది. రామ మందిరం దర్శించుకునే భక్తులను విశేషంగా ఆకట్టుకునేలా హైదరాబాద్ శిల్పులు తమ వంతు కృషి చేస్తున్నారు. ఇప్పటికే అయోధ్య రామాలయానికి 118 దర్వాజాలు హైదరాబాద్ బోయినపల్లిలోని అనురాధ టింబర్ డిపోలో రూపుదిద్దుకుంటున్నాయి. తాజాగా రాముడికి 2 జతల బంగారు పాదుకలు కూడా హైదరాబాద్ నుంచి వెళ్తున్నాయి. రాముడికి సుమారు 1.03 కోట్ల రూపాయల విలువైన బంగారు పాదుకలను హైదరాబాద్ నగరానికి చెందిన అయోధ్య భాగ్యనగర సీతారామ ఫౌండేషన్ అందిస్తోంది. కాగా ఇప్పటికే 1 జత పాదుకలను భక్తుల పాదయాత్రగా తీసుకెళ్తున్నారు. ఈ పాదుకలను 25 రోజుల పాటు శ్రమించి శిల్పులు ఎంతో వైవిధ్యంగా రూపొందించారు. ఈ నెల 10 నుంచి 15 తేదీల మధ్యలో 2 జతల పాదుకలు కూడా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కి అందించనున్నారు.